ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉన్నాడు. అంటే గత వారం మనం ధ్యానం చేసిన అంశం ఇదే కదా. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏ కార్యాలు చేస్తారు, ఎలాంటి విజయాలు అందిస్తారు, ఏ విధంగా ప్రభు ఒక వ్యక్తిని లేవనెత్తుతారు అనే విషయాలు చూసుకుంటూ వస్తూ, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎలా వర్ధిల్లుతారో అనే విషయాన్ని ప్రభు మనతో గత వారం యోసేపు జీవితాన్ని చూపిస్తూ అనేకమైన విషయాలు మాట్లాడారు. వర్ధిల్లడం అంటే ఏంటి అనేది కూడా మనం గత వారంలో చెప్పాం. వర్ధిల్లడం అంటే ఏంటి? అభివృద్ధి చెందటం, అభివృద్ధి పరచబడటం, విస్తరించబడటం, వికసించటం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారటం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా అసలు వాస్తవానికి మనం చూస్తే వర్ధిల్లుట అనేది ఎలా ఉంటుందంటే, అల్ప స్థాయి నుంచి గొప్ప స్థాయి వరకు, దీన స్థితి నుంచి సంపన్న స్థితి వరకు, ఎక్కడో అణగారిపోయిన జీవితాలని ప్రభువు సమతల భూమిపై కాదు, ఒక ఉన్నతమైన శిఖరముపై నిలబెట్టి ఒక గొప్ప అనుభవాలు మనము అనుభవించటమే వర్ధిల్లుట. అలాంటి ఒక జీవితాన్ని యోసేపు జీవితాన్ని ముందు పెట్టి మనతో మాట్లాడారు. మరొక వాక్యాన్ని, మరొక వ్యక్తిని మనం ఈ పూట చూద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే మొర్దెకై. చెప్పండి, ఎవరండి ఆయన? మొర్దెకై. ఈ మొర్దెకై ఎక్కడ ఉన్నాడు, అసలు ఆయన పరిస్థితి ఏంటి, ఏ స్థితి నుంచి ప్రభు అతన్ని వర్ధిల్లింపచేసి ఏ స్థితికి తీసుకెళ్ళాడు అనే విషయాన్ని మనం ఈ పూట చూద్దాం. అందుకొరకే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఏం చేస్తూ ఉండేవాడు అనే విషయాలు చదివి మనం ముందుకు కొనసాగుదాం. 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు యూదులను చెరపట్టుకుని పోయినప్పుడు, యెకొన్యా అనే కాలంలో, రాజుగా ఉన్న కాలంలో, ఆ చెరపట్టబడిన వారిలో, ఆ చెరపట్టబడి తీసుకుని పోబడిన వారిలో ఒక వ్యక్తి మొర్దెకై. అంటే చెరపట్టుకుని తీసుకెళ్లారు అంటే బానిసల కింద లెక్క కదా, బానిస బ్రతికేగా, స్వాతంత్రం ఉండదుగా. అలాంటి ఒక బానిస జీవితాన్ని ప్రభువు ఏ విధంగా ఉన్నతంగా తీసుకెళ్లారో ఈ పూట మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. ఆ ప్రకారం ఆయన మొర్దెకై జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుని ఆయన వలె జీవించగలిగితే మనలను కూడా ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలుపుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, చెరపట్టుకుని తీసుకొచ్చారు, ఒక బానిస జీవితం. మరి ఏం చేస్తూ ఉండేవాడు అతను అంటే 3వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, 2వ వచనం, క్షమించాలి, 3:2. చాలండి. అంటే ఇప్పుడు ఇతను చేసే పని ఏంటి, ఇతను చేసే ఉద్యోగం ఏంటి అంటే, రాజు యొక్క గుమ్మం
ఎక్కడండి? రాజు యొక్క గుమ్మం. మన వాడుక భాషలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పాలంటే, మనకందరికీ అర్థం కావాలంటే, పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి మనం అందరం వెళ్ళలేమో తెలియదు కాబట్టి హాస్పిటల్కి అయితే వెళ్తాంగా, పెద్ద హాస్పిటల్స్ చూస్తాంగా. ఆ పెద్ద హాస్పిటల్స్లో సూపరింటెండెంట్ ఎక్కడో ఉంటాడు, కానీ ఆ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది చూడండి, ఆ గేటు దగ్గర సెక్యూరిటీ ఉంటారా? ఆ సెక్యూరిటీ ఒకరు ఉంటారండి. పెద్ద గేట్ ఉంటుంది కదా, దానికి ఒక 2, 3, ఒక 5 అలా ఉంటారు. ఆ స్థాయిని బట్టి కనీసం 2 ఉంటారు. అలాంటి ఒక సెక్యూరిటీ గార్డులో ఒక గార్డ్ రాజా గుమ్మం దగ్గర ఉండే ఒక వ్యక్తి. ఎవరు? ఈ మొర్దెకై. మనం కూడా ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాం, చెరలో ఉన్నాం. చెరలో నుంచి, బానిస జీవితంలో నుంచి ప్రభువారు మనల్ని విడిపించి తీసుకొచ్చారు. పాపపు చెర, సాతాను బంధకాలు, సాతాను యొక్క బందీగా, వాడి బానిసలుగా ఉన్నాం కదా, ప్రభు విడిపించి తీసుకొచ్చారు కదా. అయినను కొంత జీవితం అటే ఉందిగా, ఇంకను ఒక్కలటు వేస్తూనే ఉన్నాంగా. దేవుని బిడ్డలారా, అలాగ మనం ఉండకూడదు. ఆ బానిస జీవితంలో నుంచి, సాతాను గడి సంఖ్యలో నుంచి ప్రభు విడిపించారు కనుక, వాడి కబంధ హస్తాల నుంచి ప్రభు తప్పించాడు కనుక మనం మరలా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. సరే, మనము కూడా ఉద్యోగం చేసేవాళ్ళైనా, పనులు చేసేవాళ్ళైనా, ఏ చేసేవాళ్ళైనా చిన్న చిన్న ఉద్యోగాలేగా, బాగా గొప్ప ఉద్యోగాలు ఏమీ లేవుగా. చిన్న చిన్న ఉద్యోగాలే అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని వర్ధిల్లింప చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మొర్దెకై వలె మనం జీవించాలి. ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, చేసేది సెక్యూరిటీ గార్డు. పిఎం వెళ్తున్నాడు. పిఎం అంటే ప్రధానమంత్రి. రాజుగారి తర్వాత ప్రధానమంత్రిగా. ప్రధానమంత్రి వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా మోకాళ్ళుని ఏం చేస్తున్నారంటే, మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారు. అయితే ఈ మొర్దెకై, నా ఉద్యోగం చిన్నదే కావచ్చు కానీ నేను సేవించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మాటకు నేను లోబడువాడను, ఆయన మాటకు విధేయత చూపువాడను, ఆయన మాట ప్రకారమే జీవించువాడను. ఉద్యోగం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, ప్రాణం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, కానీ ఆయన మాటను, ఆయన ఆజ్ఞను నేను మీరను అని చెప్పి మోకాళ్ళలోనకయు నమస్కరింపకయు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పక్కన ఉంటారండి, ఈ పక్కన ఉండరుగా, ఈ పక్కన ఉండరు. ఏమన్నారంటే, మొర్దెకై వాళ్ళతో ఎందుకు వచ్చింది, పెద్దోళ్ళు, ప్రధానమంత్రి, నువ్వెందుకు రాజ్యాజ్ఞ ఎందుకు ఇస్తున్నావు? మోకాళ్ళుని నమస్కారం చేయి, మేమందరం చేస్తున్నాం అంటే, నేను చేయను అన్నాడు. సరే, కొన్ని రోజులు చెప్పి చూశారు, మనోడు చేయట్లా. వాళ్ళు మాత్రం మోకాళ్ళు వేసి నమస్కారం చేస్తున్నారు. మనోడు నిలబడి సెల్యూట్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాడు, అయిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నాడు, అయిపోయింది. వీళ్ళు మాత్రం మోకాళ్ళు వేసి తలదించి నమస్కారం చేస్తున్నారు వంగుని. మనోడు అలా చేయట్లా. వీళ్ళు చెప్పారు. సరే, వీడు మాట్లాడితే మా దేవుడు ఇలా చెప్పాడు, మా దేవుని ఆజ్ఞ మేరకూడదు, మా దేవునికి తప్ప ఇంకెవరికి మోకాళ్ళు వేయకూడదు అని చెప్తున్నాడు కదా, అసలు వీడి మాట మీద నిలబడతాడా లేదా చూద్దామని ఆ ప్రధానమంత్రి అయినటువంటి హామానుకి చెప్పారు, తెలియపరిచారు. అయ్యా, మీరు వస్తున్నప్పుడు మేమందరం మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నాం, కానీ అదిగో ఆ మొర్దెకై అనేవాడు మోకాళ్ళునకయ్యు నమస్కరింపకయ్యు ఉన్నాడు అని చెప్పారు. ఎందుకు? తర్వాత చదువుకుంటే మీరు తర్వాత తెలుస్తుంది. చెప్పాగా, అసలు వీడు చెప్పిన మాట మీద వీడు నిలబడతాడా లేదా అని వాడికి తెలిసింది. చూస్తున్నాడు. ఏమంటే, తెలియక ముందు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. తెలిసిన తర్వాత పర్టికులర్గా వాళ్ళ మీద దృష్టి పెడతారు, జాగ్రత్తగా గమనిస్తున్నాడు. గమనిస్తుంటే వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళేమో మోకాళ్ళు ఉంటున్నారు, నమస్కారం చేస్తున్నారు. మనోడు నుంచుని సెల్యూట్ చేస్తున్నాడు. ఆడికి కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? చిచ్చి, వాడిని చూసినప్పుడు అసలు నాకు చాలా కోపం వచ్చేస్తుంది. వాడిని ఒక్కడనే చంపితే చాలా చిన్న విషయం. అస్సలు ఎవర్రా వాడు, ఎవరికి సంబంధించినోడు, విషయం ఏంటి, మొత్తం ఎంక్వైరీ పెట్టాడు ప్రధానమంత్రి. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలని తేలింది. హల్లెలూయా. అతడు దేవుని బిడ్డ,
ఆహా, అతను దేవుడి బిడ్డ అయితే వాడిని ఒక్కడనే చంపడం చాలా చిన్న విషయం. ఆ దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకే రోజు ఒకే సమయానికి చంపేసేస్తా అని వాడు అనుకున్నాడు. అయ్యా వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని బిడ్డలు. ఒక మాట చదవండి, 8వ అధ్యాయం ఆఖరి మధ్యలో నేను చదువుతాను చూడండి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలు, దేవుని చేత రక్షించబడిన వారు, దేవుని చేత లోకంలో నుంచి వేరు చేయబడిన వారు, దేవుని నమ్ముకున్న వారు, యేసు ప్రభువే రక్షకుడని అంగీకరించిన వారు జీవితం ఎలా ఉండాలంట? వేరుబాటు జీవితం ఉండాలి. లోకస్తులు చేసినట్లుగా, లోకములో ఉన్నవారు చేసినట్లుగా అన్నీ మనము చేయదగినవి కాదు. వాళ్ళ విధులకు మన విధులు వేరుగా ఉండాలి. వాళ్ళ విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మరి నీ జీవితం, నా జీవితం వేరుబాటు కలిగిన జీవితమేనా? నువ్వు నేను లోకస్తుల వలె చేస్తున్నామా? లోకస్తులకు వేరుగా బ్రతుకుతున్నామా? మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగతంగా కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, వేసుకునే వేషధారణ కానీ, నడిచే విధానం కానీ, మాట్లాడే మాట తీరు కానీ ఎలా ఉంటుంది? లోకస్తుల వలె ఉంటుందా, లేకపోతే దేవుని బిడ్డల వలె ఉంటుందా? వాళ్ళు మాట్లాడతారు లోక సంబంధంగా, అపహాస్యంగా, ద్వంద్వార్థాలతో మాట్లాడతారు. మనం ఎలా మాట్లాడాలి? మర్యాదపూర్వకంగా, చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మాట్లాడాలి. మన మాటను బట్టి కూడా వాళ్ళు ఏమని చెప్పాలండి? వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన వేషధారణను బట్టి వీళ్ళు ఎవరని చెప్పాలి? దేవుని బిడ్డలని చెప్పాలి. వాళ్ళు అలాగే ఉండి మనము అలాగే ఉంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళు నమ్మలేదు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారని మనం ఉండకూడదు. మనకి దేవుడు తెలుసు, మనం యేసయ్య మార్గాన్ని అనుసరిస్తున్నాం, యేసయ్య మార్గంలో నడుస్తున్నాం, యేసయ్య విధానంలో ఉన్నాం, యేసయ్య వాక్యం ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాం. పరలోకం యేసయ్య ద్వారా వస్తుందని మనము నమ్మి ఈ మార్గంలో కొనసాగుతున్నాం కదా. మరి ఆయన వాక్యాన్ని పాటించకపోతే, మరి వాళ్ళకి మనకి వేరుబాటు జీవితం ఉండకపోతే, వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి తేడా కనిపించకపోతే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అలాగే ప్రవర్తిస్తే, వాళ్ళు ఎలా వేషధారణ కలిగి ఉన్నారో మనం కూడా అలాగే వేషధారణ కలిగి ఉంటే ఏం ప్రయోజనం? ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలండి? దేవుని నామానికి మహిమ వచ్చేలాగా, మహిమను తెచ్చేవారంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయాలని చెప్పాడు. అరే, తినే తిండి దగ్గర నుంచి తాగే పానీయం వరకు దేవుని మహిమ రావాలంటే మరి ప్రవర్తనలో, వేషధారణలో, వస్త్రధారణలో, అలంకరణలో, మాట్లాడే మాట తీరులో దేవునికి మహిమ రావద్దా అండి? మనం ఏమన్నా ఓసరం వెళ్ళిమా? మందిరానికి వస్తే వందనాలు అక్క, ప్రైసులాడు అక్క, వందనాలు అన్న. బయటికి వెళ్తే వదరా ఏంటి ఇదా? అలా ఉండొచ్చా? ఇక్కడేమో ఇక్కడ ఒక వేషం, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక వేషం, అన్నిటి కనపడ్డారు అనుకో అక్కడ ఇంకో వేషం, ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఇంకొక వేషం. ఓసర వెళ్ళి జీవితమా ఉంది? ఓసర వెళ్ళిలాగా ఉన్నాడండి. బానిసగా దేశానికి కొనిపోబడ్డాడు, తీసుకుపోబడ్డాడు, చెర్ర పట్టబట్టిపోయాడు. చేసేది చిన్న ఉద్యోగం. ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాడా భక్తి విషయంలో? ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాడా దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో? మరి మనం ఎన్నిసార్లు అవుతున్నాం? కానీ మనకేం కావాలి? దేవుని ఆశీర్వాదాలు కావాలి. దేవుడు నన్ను వర్ధిల్లింపచేయాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందండి? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం చెప్పాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అంటే ముందు ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి.
మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సినవి వచ్చి చేరిపడతాయి అని చెప్పాడు. మనం ఇది చేయంగా, ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతాం తప్ప ఆత్మలో ఆశీర్వదించు ప్రభువా అని అడిగేది ఎంతమంది? చాలా తక్కువ మంది ఉంటారు. లేకపోలేదు, శాశ్వం ఎప్పుడు సున్నా అవదో, తక్కువ మంది అడుగుతారు. దేవుని బిడ్డలారా, మొర్దెకై ఏమాత్రం కూడా వాక్యాన్ని విడిచిపెట్టినవాడు కాదు, వాక్యానికి లోబడినవాడు, వాక్యాన్ని పాటించేవాడు. నువ్వు ఎవరి ముందు నుంచున్నా వాక్యాన్ని పాటించగలగాలి. అరే బాబు, ఆడెవడో వచ్చి ఒక 2000 ఇస్తాడంటే చాలు, వంగి వంగి దండి దాచినాలు పెట్టి సార్ 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 అన్నాడు, కాళ్ళు చెప్పులు మోసి అన్నీ చేస్తూ ఉంటారు. అవసరమా? వారి విధులు సకల జనుల విధులకి వేరుగా ఉన్నాయి. మన జీవిత విధానం, మనం చేసే పనులు అన్నీ కూడా సకల జనుల విధులకు వేరుగా ఉండాలి. వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ పేతురు గారు మొదటి ప్రసంగంలో ఏమన్నాడు? వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. వేరుబాటు జీవితం ఉండాలి. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థించాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి. ఇవన్నీ చెప్పుకొచ్చాడు లిస్టు. మరి అందులో వేరుబాటు జీవితం కూడా ఉందగా. అసలు సంఘం అంటేనే ఏంటండి? సంఘం అంటే ఏంటి? లోకములో నుంచి బయటకు పిలవబడినది. కాల్డ్ అవుట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే బయటకు పిలువబడిన వారు, లోకములో నుంచి వేరు చేయబడిన వారు సంఘం అంటే. సంఘం అంటే నువ్వు నేనేగా. ఈ గోళ్ళ, ఈ కట్టడమా? వేరుబాటు జీవితం ఉండాలి బిడ్డలారా. మొర్దెకై వేరుబాటు జీవితాన్ని కలిగిన వాడు, ఎక్కడ వాక్యానికి లోబడినవాడు కాదు. దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేవాడు. ఏ స్థితిలోనైనా అవసరమైతే చావు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, నేను భయపడను, దేవుని వాక్యానికి మాత్రమే నేను లోబడతాను, వాక్యాన్ని మాత్రమే పాటిస్తాను, వాక్య ప్రకారంగా మాత్రమే జీవిస్తాను అని ముందుకు కొనసాగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఇలాంటి వ్యక్తిని ఏమనుకున్నాడండి? వాడిని ఒక్కనే చంపడం చాలా చిన్న విషయం, నా రేంజ్కి చిన్న విషయం, మొత్తం వాళ్ళ జనాన్ని మొత్తాన్ని చంపేస్తా, దేవుని బిడ్డలందరినీ చంపేస్తా అని తాకీదులు రాసి మొదటి నెల 13వ తారీఖున తాకీదులన్నీ 127 దేశాలకి పంపించాడు. 127 దేశాలకి. ఆ 127 దేశాల్లో మన దేశం కూడా ఉంది. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతే చంపించాలి అని ప్రయత్నం చేశాడుగా, నాశనం చేయాలి అని కోరుకుంటున్నాడుగా. కోరుకోవడమే కాదు, ఇంటికి వెళ్ళి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు. తన భార్యకు, స్నేహితులకు చెబితే వాళ్ళేమన్నారు తెలుసా? ఆయన ఎలాగైనా చంపేసే, పర్లేదులే, చంపడానికి తాకీదులు రాపించావుగా, మొత్తం అందరికి పంపించావుగా, ప్రశాంతంగా ఉండి కొంత సమయం వస్తుంది. మొదటి నెల 13వ తారీఖున తాకీదులు రాసి పంపిస్తే ఎప్పుడు ప్లాన్ చేశారు తెలుసా? అందరినీ ఒకే రోజు. ఎప్పుడు తెలుసా? 12వ నెల 13వ రోజున చంపేయాలి అని ప్లాన్ చేశారు. అయిపోయింది, ప్లాన్ అయిపోయింది. అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది భటులు ఉన్నారుగా, వాళ్ళలో ఒక ఇద్దరు రాజుగారిని చంపాలి అని ప్రయత్నం చేశారు. రాజుగారిని చంపాలని ఆలోచన చేశారు. ఆ ఆలోచన మొర్దెకై విని వెంటనే రాణి అయిన ఎస్తేరుకి తెలియపరిచాడు. రాణి వెంటనే మొర్దెకై ఈ విధంగా తెలియపరిచాడు అని రాజుగారికి సమాచారం పంపిస్తే రాజుగారు వెంటనే ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీ పెడితే తెలియదు ఏంటంటే రాజుగారిని వాళ్ళిద్దరు నిజంగానే చంపాలనుకున్నారు. వెంటనే వాళ్ళిద్దరిని చంపేశారు. అయితే ఈ విషయం మొర్దెకై చెప్పాడని రాజుగారు విని ఎంక్వైరీ పెడితే ఎంక్వైరీ తెలియంది, వాళ్ళిద్దరిని చంపేశారు. ఓకే, అయిపోయింది. కానీ మొర్దెకైకి ఏ ప్రయోజనం చేకూరలా. రాజుగారికి మంచి చేశాడా లేదా? రాజుగారి ప్రాణాన్ని కాపాడాడా లేదా? మంచి చేశాడు, కానీ ఫలితం రాలా. మంచి చేశాడు కానీ ఎలాంటి ప్రయోజనం పొందుకోలా.
అయినా మౌనంగానే ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళ మంచి ఎప్పటికైనా వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేసి పెడుతుంది. అవునా కాదండి? చెడు చేస్తే చెడే జరుగుతుంది. లోకంలో కూడా చెప్తూ ఉంటారుగా, ఇవన్నీ బైబిల్లోవే, ఆయా సందర్భాల్లో వాడుకుంటూ ఉంటారు. సరే, అది మనకు అనవసరమైన విషయం. ఏదైతే ఏంటి, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. మంచి చేశాడు. అయితే ఒకానొక దినమున రాజుగారికి నిద్ర పట్టట్లా. ఎవరికండి? రాజుగారికి నిద్ర పట్టట్లా. వాస్తవానికి రాజుగారికి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే చక్కటి కచేరీ చేసేవాళ్ళని, డ్యాన్స్లు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని, అలాంటి వాళ్ళని పిలిపించి నిద్ర వచ్చే వరకు పాడంటారా, డ్యాన్స్ ఏంటారా అని చెప్తారు. ఏదో ఒక సందడి. కానీ మన లైబ్రరీలో బుక్స్ ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి కదా, ఎవరెవరు రాజ్యంలో ఏం జరుగుతుందో రాస్తాం కదా, ఆ పుస్తకాలు తీసుకొచ్చి చదవండి, నేను వింటూ ఉంటాను, నాకు నిద్ర రావట్లేదు అన్నాడు. చదివితే మొర్దెకై చేసిన కార్యం చదువుతూ ఉన్నారు. మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడని రాశారు కదా, మరి మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చానా రాసుందా అని అడిగితే, అయ్యా మొర్దెకైకి ఎలాంటి బహుమానమో ఇవ్వలేదు అని అది రాయబడలేదు అనగానే, అరే నా ప్రాణాన్ని కాపాడి ఎంత గొప్ప పని చేసినోడికి నేనేమి బహుమానం ఇవ్వలేదా అని వెంటనే ఎలాగైనా బహుమానం ఇవ్వాలి అని అనుకుని ఆలోచన చేస్తున్నాడు. ఎలాంటి బహుమానం ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తుంటే, మొర్దెకైని చంపాలని చూస్తున్న ప్రధానమంత్రి అయిన హామాన్ ఉన్నాడే, ఆడు ప్లాన్ చేస్తున్నాడుగా చంపాలని, ఆల్రెడీ తాకీదులు పంపించేశాడుగా. అయితే ఆడొచ్చాడు. వస్తే రాజుగారు అడిగారు, ప్రధానమంత్రి, ఒకవేళ నేను సన్మానించాలి అనుకుంటే ఒక వ్యక్తిని ఏ విధంగా సన్మానిస్తే బాగుంటుంది, మీరు సలహా ఇవ్వండి అంటే, ఆడు మనసులో అనుకుంటున్నాడు, రాజుగారు సన్మానించాలంటే నన్ను కాబట్టి ఇంకెవరైనా సన్మానిస్తారు, రాజుగారు సన్మానించాలంటే నన్ను కాబట్టి ఇంకెవరైనా సన్మానిస్తారు అని, రాజు మీ వస్త్రాలు అతనికి తొడగాలి. ఆడి కోరిక చెప్పేసుకుంటున్నాడు, నన్నే ఇంకెవరినే కాదు అనుకుంటున్నాడు ఆడు. రాజా మీ వస్త్రాలు తొడిగించాలి, మీ కిరీటం పెట్టాలి, మీ గుర్రం ఎక్కించాలి, ఎదుర మనుషుల్ని పెట్టాలి, మేళం పెట్టాలి, బ్యాండ్ పెట్టాలి, అబ్బో దండలు వేయాలి, అందరి చేత జేజేలు కొట్టించాలి అన్నాడు. శబాష్, బాగా చెప్పావు. అయితే నువ్వే ఇవన్నీ దగ్గరుండి మొర్దెకైకి చెయ్యి. ఇవన్నీ దగ్గరుండి ఎవరికి చేయాలండి? మొర్దెకైకి చెయ్యి అన్నాడు. ఆడి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. యేసు రక్తం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకని అంతలాగా షాక్ తిన్నాడంటే, ఎందుకని అంతలాగా మనసు నొచ్చుకుందంటే వాడికి వాడిని చంపాలని చూస్తున్నాడు. మొర్దెకై నాశనం అయిపోవాలి, నశించిపోవాలి, ఆడు రూపురేఖలు ఉండకూడదు, అసలు బతికి ఉండడానికే వీల్లేదు అని కక్ష కట్టాడు, పగబట్టాడు, చంపాలని నాశనం అయిపోవాలని కోరుకున్నవాడు కదా. ఇప్పుడు ఎవరినైతే చంపాలనుకున్నాడు, ఎవరినైతే నాశనం అయిపోవాలని కోరుకున్నాడు, ఎవరైతే అసలు నా కళ్ళ ముందు కనపడకుండా పోవాలనుకున్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తికే ఏం చేయాల్సి వచ్చిందండి? సన్మానం చేసి, దండలు వేసి, జేజేలు పెట్టి, ఎదురు నడిచి పలకాల్సి వచ్చింది. ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేసేటప్పుడు ఆ క్రమం ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఒక రకమైన క్రమం. ఏంటంటే నేను ఏం రాసుకున్నానంటే, నీ నాశనం చూడాలనుకునే వారితోనే, నీ పతనం చూడాలనుకునే వారితోనే, నీ కుటుంబం రూపురేఖలు లేకుండా పోవాలి అనుకునే వారితోనే దేవుడు నిన్ను సన్మానించేలాగా చేస్తాడు, దేవుడు నిన్ను ఘనపరిచేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. అర్థమైందండి? నీ నాశనాన్ని ఎవరు కోరుకుంటారో, నీ కుటుంబం బాగుపడకూడదు అని ఎవరు కోరుకుంటారో, ఇలా కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోద్దా అని ఎవడు ఎదురు చూస్తూ ఉంటాడో, వాడి నోటితోనే నిన్ను ఘనపరిచేలాగా, నిన్ను కీర్తించేలాగా, నిన్ను పొగిడేలాగా, నిన్ను ప్రశంసించేలాగా, నిన్ను మెచ్చుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఊరంతా తిప్పి తీసుకొచ్చిన తర్వాత ఊరేగింపు అయిపోయింది. మరలా ఇక్కడికి వచ్చాక వీడు ముఖం చెల్లట్లా. ఎవరిది? హామాను ముఖం చెల్లట్లా. ముఖం మీద ముసుగేసుకుని వెళ్ళిపోయాడు సిగ్గుతో. నేను మరలా ఇక్కడ ఏం రాసుకుని తెలుసా? హామాను సిగ్గుతో తలదించుకుని మొహం చూపించలేక ముసుగు వేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నీ కుటుంబం ఉండకూడదు, నాశనం అయిపోవాలి, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు
పచ్చగా ఉండకూడదు అని కోరుకుంటారే, వాళ్ళు సిగ్గుతో తల దించుకుని ముఖాన్ని కూడా చూపించుకోలేకుండా ముఖం మీద ముసుగు వేసుకుని కప్పుకుని వెళ్ళిపోయేలాగా నా ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుతో తలదించేలాగా చేస్తారండి. ఇంటికి వెళ్ళిపోయాడు, సిగ్గుతో అవమానంతో తలెత్తుకోలేక మొహం మీద ముసుగు వేసుకుని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళగానే భార్యకి చెప్పాడు, స్నేహితుడికి చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందండి? జ్ఞానోదయం అయింది భార్యకి. భార్య స్నేహితులు ఏమంటారు తెలుసా? ఒకవేళ నువ్వు నాశనం చేయాలి అనుకునే వ్యక్తి యూదుడైతే అతని మీద నీకు జయం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజమైన నిక్కార్సైన ఖచ్చితమైన దేవుని బిడ్డవే అయితే నిన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళు నీ మీద జయాన్ని పొందలేరు. నీ మీద విజయం వాళ్ళకి రాదు, అపజయమే వాళ్ళకి ఎదురవుతుంది. నీ ముందు సిగ్గుతో తల దించుకుని వాళ్ళు కప్పుకుని వెళ్ళిపోతారు, ముఖాన్ని చూపించలేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ భార్య అదే మాట అందండి. ఒకవేళ నువ్వు నాశనం చేయాలని చూసే ఆ మొత్తకై యూదుడైతే కనుక అతని మీద నీకు జయం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదొక ఎత్తు అయితే మరొక రకమైనటువంటి కార్యం జరిగింది. ఏంటంటే, ఇక మామూలుగా చంపకూడదు దీన్ని అని అంతకుముందు సలహా ఇచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా? వీళ్ళు 50 అడుగుల ఒక కొయ్యను తయారు చేసి ఆ కొయ్య మీద ఉరితీయండి మొర్దెకైని మాత్రం అన్నారు. సరే, ఇదంతా జరిగింది, సన్మానం అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఎస్తేరు రాజుతో మాట్లాడిన తర్వాత అసలు దీనంతటికీ, ఈ కుట్రంతటికీ కారణం ఎవరు అని తెలిస్తే, ఎవరో కాదు హామానే అని రాజుకు తెలిస్తే, రాజు కోపం మామూలుగా లేదు అసలు. రాణియే చెప్పింది దీనికి అంతటికీ కారణం హామానే అని చెబితే కోపంతో లేచి అటు ఇటు తిరుగుతుంటే ఈలోపు హామాన్ గారు పక్కనే ఉన్నాడుగా. రాణి గారి చేతులు పట్టుకుని అమ్మ అలా చెప్పకుండా అమ్మగారు, రాణి అమ్మగారు అని చేతులు పట్టుకుని బతుకున్నాడుతున్నాడు. రాజుగారు చూశారు. ఏమండి, రాజుగారు చూస్తూ ఉండగా అసలు రాణిని ఎవరైనా ముట్టుకోవచ్చా? పురుషులు ఎవరైనా ముట్టుకోవచ్చా? రాణి దగ్గర ఎవరు ఉంటారో తెలుసా? నపంసకులు ఉంటారు. మీకు అర్థమైందా? నపంసకులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఎవరిని పెట్టరు. ఇది ముట్టుకున్నాడు, చూశాడు, ఆడికి కోపం మామూలుగా రాలేదిక. ఇంకా వీడిని చంపాల్సిందే అని ఏ ఉరి కొయ్య అయితే మొర్దెకై కోసం తయారు చేశాడో అదే ఉరి కొయ్య మీద హామాన్ని చంపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రాజు కోపం చల్లారిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం ఏమని చెప్పుకున్నాం? నీ నాశనం కోరుకునేవారు, నువ్వు బాగుపడకూడదని కోరుకునేవారు, నీ కుటుంబం పైకి రాకూడదు అని కోరుకునేవారు, నీ కుటుంబం మొత్తం చిన్నభిన్నం అయిపోవాలి, తలో దిక్కు వెళ్ళిపోవాలి అని కోరుకునే వాళ్ళందరూ సిగ్గుపడి ముఖం చూపించలేక తల దించుకుని వెళ్ళిపోతారు అని చెప్పిన. రెండో విషయం ఏంటంటే, నీ వెనకాల గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ముందెళ్తూ ఉంటావు, నీతో పాటు ఏమో హీ హూ అంట చక్కగా మాట్లాడతారు. వెనకాల గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్ని చోట్ల ఉంటారు. అంటే సేవకుల లెవెల్లో సేవకులు ఉంటారు, విశ్వాసుల లెవెల్లో విశ్వాసులు ఉంటారు, ప్లస్ సేవకులతో తిరుగుతూ విశ్వాసులు ఉంటారు. మీకు అర్థమవుతుందా? అన్ని రకాల వాళ్ళు ఉంటారు. గోతులు తీసే బ్యాచ్, స్నేహితుల్లో ఉండరండి, గోతులు తీసే బ్యాచ్ ఉంటారు. మనతో మాట్లాడతారు, నువ్వే నా ఫ్రెండ్ అంటారు. పక్కకెళ్ళి ఇంకొకరితో అరే ఆడు చూసావా, ఆడలా రైడరా అని గోతులు, అలా చేద్దామని గోతులు. రెండో మాట ఏంటి తెలుసా? ఎవడు తీసిన గోతులో వాడే పడేలాగా ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని వాక్య ప్రకారం, ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, నీ వెనకాల ఎన్ని గోతులు తీసుకుంటే ఎంతమంది తీస్తున్నారో ఆ గోతులు వాళ్ళ కోసమే, మన కోసం కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నీ కొరకు గోతులు తవ్వుతున్నారు, ఎవరైతే తవ్వుతున్నారో ఆ గోతులో వాళ్ళనే దేవుడు పడేస్తాడు.
వాళ్ళని దేవుడు పడేస్తాడు. ఇక మరొక విషయం ఏంటంటే, ఎవరైతే నీ ఇల్లు నాశనం అయిపోవాలో కోరుకున్నారు, నువ్వు బాగుపడకూడదని కోరుకున్నారు, నీ ఇంట్లో అస్సలు నెమ్మది ఉండకూడదు అని కోరుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ ఇంటి మీద అధికారం దేవుడు నీ చేతికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ఇంటందరూ ఎవరు చెప్పింది వినాలి? నువ్వు చెప్పింది వినే స్థితికి, స్థాయికి వాళ్ళని తీసుకొస్తాడు. దేవుడు నిన్ను అంతలాగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీది పై చేయి కాదు అనుకుంటున్నావు, కానీ నీ పని నువ్వు చేసుకుంటూ, నీ భక్తి నువ్వు చేసుకుంటూ, వాక్యాన్ని పాటించుకుంటూ, ఖచ్చితంగా సకల జనుల విధులకు నీ విధికి వేరుగా ఉంటున్నాయి. వాక్య ప్రకారమైన జీవితం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తాయి. ఎవరైతే నీ కుటుంబం పాడైపోవాలి, నీ కుటుంబం బాగుపడకూడదు, నీ కుటుంబం నాశనమైపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద నీకు అధికారం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను అవమానించాలని చూశారో వారి ఇంటి మీద నీకు అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఒక్కొక్కలాగా ఆశీర్దిస్తూ వస్తున్నాడా? మరొక విషయం చెప్పనా? మరి మా బిడ్డల పట్ల, మా ప్రజల పట్ల ఏంటి, ఇప్పటికే తాకిది వెళ్ళిపోయింది, అందరిని చంపేమని చెప్పి తాకిది వెళ్ళింది కదా, మరి ఏం చేయాలంటే, నేను ఒక్కసారి ముద్ర వేశాక మళ్ళీ నేను వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయలేను, ఓ పని చేయండి అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటానంటే, మరి మొద్దకి ఇలా చేశాడు కదా, మరి ఏం చేద్దామంటే, ఇప్పుడు హామాను ఎవరో ప్రధానమంత్రి చచ్చిపోయాడుగా, ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉందిగా, ఇప్పుడు ఆ పోస్టులో ఎవరు రావాలి? ఎవరో ఒకరు రావాలి. ఆ పోస్టు ఎవరికి ఇచ్చారు? మొర్దెకైకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నవాడండి? సెక్యూరిటీ గార్డ్గా ఉన్నవాడు గేటు దగ్గర. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? హెడ్ ఆఫీసులో ప్రధానమంత్రి. అర్థమైందండి? రాజుగారి గదికి ప్రధానమంత్రికి మధ్యలో గోడ అడ్డు ఉంటుంది, అవునా కదా? ఏ స్థాయిలో ఉన్నవాడిని అంచెలంచెలుగా తీసుకొచ్చి అడ్డు ఉన్న వాళ్ళందరినీ తొలగించి హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, సన్మానిస్తూ ఆ స్థాయికి తీసుకొచ్చాడు ప్రభు. ఇంతవరకే గొప్ప విషయం ఇది. ఒక సెక్యూరిటీ గార్డులో అల్పమైన స్థితిలో ఉన్నవాడిని, నీచమైన స్థితిలో ఉన్నవాడిని, బానిస బ్రతుకులో ఉన్నవాడిని ప్రధానమంత్రి స్థానానికి తీసుకురావడమే గొప్ప విషయం రా బాబు అనుకుంటే, ఇంకొక మాట చెప్పనా? ఏం జరిగిందో చెప్పనా? అసలు ఒక జీవో మీకు నచ్చినట్లుగా రాసుకుని దాని మీద ముద్ర వేసుకుని దాన్ని పంపించేసుకొని జీవో పాస్ చేసేసుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు యూదులకి ఎలా కావాలో, ఏం కావాలో వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకోవాలి. ఎవరు? మొర్దెకై. నీకు ఎలా కావాలంటే అలా రాసుకో జీవో. నా ఉంగరం ఇస్తున్నా, ముద్ర వేసుకో, జీవో పాస్ చేసి. ఇది మామూలు విషయమా మీరు చెప్పండి? ఒక రాజు నీకు నచ్చినట్లుగా జీవో రాసుకోమని చెప్పాడు, సాధారణమైన విషయం అండి. అది ఎంత ఉన్నతమైన స్థాయి అని. ఇప్పుడు ఏదైనా రాసేసుకోవచ్చు. మొర్దెకై ఏదైనా నచ్చినట్లు రాసుకోవచ్చు, రాసుకుని జీవో పాస్ చేసేయచ్చు. ఇక దీనికన్నా అల్టిమేట్ ఇంకేమైనా ఉందా మీరు చెప్పండి? ఎలా జరిగించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో, లేకపోతే ఎలా ఉండొచ్చో నువ్వే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక జీవోను రాసుకుని పాస్ చేసేసుకో అంటే ఇంతకన్నా హెచ్చింపు ఒక రాజ్యంలో ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నాకే ఇండియా దేశానికి సంబంధించి నన్ను పిలిచి తీసుకెళ్ళి, రే డేవిడ్ నీకు నచ్చినట్టుగా ఒక జీవో రాసుకుని పాస్ చేసేసుకో నా పేరు మీద అని ప్రధానమంత్రి గారు నాకు ఆయన సీల్ ఇచ్చాడు అనుకోండి, అంతకన్నా ఇక ఉన్నతమైన స్థాయి, స్థానం, హెచ్చింపు ఏదైనా ఉందా మీరు చెప్పాలి? ఎక్కడ ఉండేవాడు? సెక్యూరిటీ గార్డ్ లెవెల్లో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళిపెట్టి ఇప్పుడు ప్రధానమంత్రి పోస్టే ఎక్కువ బాబు అనుకుంటే, ప్రధానమంత్రిగా ఉన్నా కూడా రాజుగారికి చెప్పి రాజుగారిని ఒప్పించి జీవో పాస్ చేయాలి. ఇప్పుడు అలా లేదు, ఇంకో రేంజ్ మారిపోయింది. నీకు నచ్చినట్లుగా జీవో రాసుకో, పాస్ చేసేసుకో. మళ్ళీ జీవో అబ్జెక్షన్ ఏమీ లేదు. ఆ జీవో రాసిన జీవో నాకు వినిపించాలి, నాకు నచ్చితేనే పాస్ చేయాలి, లేకపోతే దాన్ని ఆపేయాలి అనేవి లేదు. నువ్వు రాసుకో, పాస్ చేసుకో, అయిపోయింది అంతే. అంత మాత్రమే కాదు. ఇప్పుడు మొర్దెకై ఎవరు మీరు చెప్పండి? మొర్దెకై ఎవరు? ఆ దేశానికి ప్రధానమంత్రి.
అంతేగా. ఒకప్పుడు బానిస, తర్వాత భటుడు, తర్వాత ప్రధానమంత్రి, అంతవరకు ఓకేనండి. ఇప్పుడు ప్రధానమంత్రి గురించి రాజుల యొక్క గ్రంథంలో రాయబడుతుందా? ప్రధానమంత్రుల గురించి రాజుల గ్రంథంలో రాయబడుతుందా? ప్రధానమంత్రి చేసిన పనులు అని రాజుల గ్రంథంలో రాస్తారా? రాయరు. రాజులకు మాత్రమే రాజుల గ్రంథంలో రాస్తారు. ప్రధానమంత్రి గురించి ఎందుకు రాస్తారండి? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట, ఆ మాట చదవండి, వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం 2వ వచనం, 10:2. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటినీ గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదిగుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు ఏ పనులు చేశాడో, ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎన్ని యుద్ధాలు గెలిచాడో, లేకపోతే తన రాజ్య పరిపాలనా కాలంలో ఏమేం చేశాడో రాజుల గ్రంథంలో రాస్తారు కదా. ఆ రాజులతో పాటు సమానంగా మొర్దెకై చేసిన విషయాలు కూడా రాయబడ్డాయి. ఇది ఎంత ఘనత అండి, ఎంత ఘనత! సాధారణమైన విషయమా ఇవి? కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు, ఆశీర్వాదమునకు వారసులు అవడానికే పిలిచాడు. కానీ మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అల్పులుగా ఉన్న మనం గనులుగా ఎదగాలి. అల్పమైన మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలి. స్వల్పమైన మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అద్భుతమైన మనం అత్యధికమైన స్థానంలో ఉండాలి. అంటే ఏం చేయాలండి? మొర్దెకై జీవించినట్లుగా ఏం చేయాలి? జీవించగలగాలి. దేవుని వాక్యం కోసం కట్టుబడిపోవాలి. మధ్యలో మనల్ని మైమరిపేలాగా బహుమతులు వస్తాయి, సన్మానాలు వస్తాయి, ఖరీదైన విలువైనటువంటి వస్తువులు వస్తాయి. వాటి మీద దృష్టి ఉంచకూడదు. మొర్దెకై గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఉపవాసంతో ప్రార్థన చేస్తూ రాజు గుమ్మం దగ్గర కనపడినప్పుడు ఎస్తేరు ఏం చేసిందండి? రాజవస్త్రాలు పంపించింది. తీసుకోవాలా? నాకు బట్టలు లేక నేను ఇక్కడ ఇలా ఉండాలా? మరేమన్నా నాకు బట్టలు లేక నేను ఇలా లేను. నా ప్రజల మీదకు వస్తున్నటువంటి ఈ మహా ఉగ్రతను తప్పించడానికి, మహారోదన చేయడానికి నేను ఇలాగ ఉన్నాను. నీ వంతుగా నువ్వేం చేస్తావు చెయ్యి అని చెప్పడానికి వచ్చా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించాలి అని కోరుకుంటున్నారా? మీరు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నారా? అయితే ముందు ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఏం పాటించాలి? వాక్యాన్ని పాటించాలి. దేనికి లోబడాలి? దేవుని మాటకు లోబడాలి. అప్పుడు మొర్దెకై వలె, యోసేపు వలె మనలను ప్రభువు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదిస్తారు. ఇక దావీదు సంగతి మనకు తెలుసు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునేవాడిని అంతఃపురంలో రాజుగా చేశాడు దేవుడు. అది కూడా క్రమక్రమంగానే, మనకందరికి తెలిసిన విషయాలే. కనుక అల్పులను గనులుగా మార్చే దేవుడు మన దేవుడు. ఎక్కడో అట్టడి